జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో రులారా అక్కడి నుండి సిద్ధాశ్రమం కనిపిస్తుంది. అక్కడ సిద్ధ వైఖానసాః తత్ర వాలఖిల్యాశ్చ తాపసాః. అక్కడ సిద్ధులు, వైఖానసులు, వాలఖిల్యులు, తపోసంపన్నులందరూ నివసిస్తూ ఉంటారు. ఆ ఋషులందరికీ వంద్యాస్తేతు, మీరు ప్రణామము చేయండి. చేసి చాలా వినయముగా సీతజాడను గురించి వారందరినీ అడగండి. ఇక అక్కడి నుండి శూన్యమైనటువంటి ఆకాశము కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెడితే శైలోద అనేటటువంటి నది కనిపిస్తుంది. ఓ వీరులారా, ఆ శైలోద నదికి 2 తీరాలలో కీచకములు అనేటటువంటి వెదుళ్ళు ఉంటాయి. ఈ వెదుళ్ళు 2 వెదుళ్ళు ఒకదానిని ఒకటి పెనవేసుకొని అక్కడ నివసిస్తూ ఉండేటటువంటి సిద్ధులను ఒక తీరము నుండి మరొక తీరానికి తీసుకొని వెడుతూ ఉంటాయి. సరే, ఇక అక్కడి నుండి ఉత్తర కురుదేశానికి వెళ్ళండి. ఆ కురుదేశములో వేలాది నదులు, వేలాది పర్వతాలు ఉన్నాయి. అక్కడి వృక్షాలు సర్వార్థాలను ప్రసాదిస్తూ ఉంటాయి. కొన్ని వృక్షాలైతే స్త్రీ పురుషులకు కావలసినటువంటి అన్ని రకాలైన ముత్యాలను, వైడూర్యాలను, అలంకారములన్నింటినీ కూడా ప్రసాదిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని వృక్షాలేమో బంగారు పాన్పులనిస్తాయి. కొన్ని వృక్షాలు మంచి మంచి అందమైనటువంటి స్త్రియశ్చ గుణ సంపన్న రూపయవ్వన లక్షిత, మంచి రూపవతులైనటువంటి, మంచి గుణవతులైనటువంటి యువతులనే ఇస్తూ ఉంటాయి కొన్ని వృక్షాలు. ఓ వీరులారా, అక్కడ గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు, ఉరగులు, విద్యాధరులు ఉంటారు. అక్కడి వారంతా కూడా పుణ్యము చేసుకున్నటువంటి వారే అంటూ సుగ్రీవుడు శతవళి అనేటటువంటి వానర వీరుడితో పాటు ఇతరమైనటువంటి సైన్యానికంతటికి కూడా ఉత్తర దిక్కున సీతమ్మను అన్వేషణ చేయవలసినటువంటి ప్రదేశములను గురించి సూచనలు ఇస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు శతవళిని ఉత్తర దిశగా సీతాన్వేషణకై పంపిస్తూ సూచనలు చేస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, ఓ శతవళి, ఉత్తర కురుదేశములో వెతకండి. ఆ ఉత్తర కురుదేశాన్ని దాటిన తర్వాత ఉత్తర సముద్రం ఉంటుంది. ఆ సముద్రపు నడుమ సోమగిరి అనే పర్వతం ఉంటుంది. దానిని స్వర్గలోకవాసులు, బ్రహ్మలోకవాసులు మాత్రమే ఆ సోమగిరిని చూడగలరు. ఇతరులు ఎవ్వరూ కూడా చూడలేరు. హో శతవళి, ఆ సోమగిరి ప్రదేశములో సూర్య సంచారము ఉండదు. సూర్య సంచారము లేకున్నా సూర్యుడు సంచరించే ప్రదేశాలు ఏ రకంగా వెలుగుతూ ఉంటాయో ఆ రకంగానే సోమగిరి నిత్యము ప్రకాశముతో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ భగవానపి విశ్వాత్మా శంభుః ఏకాదశ ఆత్మకః బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మర్షి పరివారితః. విశ్వాత్మకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, ఏకాదశ రుద్రరూపుడైనటువంటి శివుడు, సకల దేవాధీశుడైనటువంటి బ్రహ్మ, ఈ ముగ్గురు బ్రహ్మర్షుల యొక్క సేవలందుకుంటూ నివసిస్తూ ఉంటారు ఆ సోమగిరి మీద. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.